విద్యార్థి సంఘాలు బంద్ పిలుపుతో తెలంగాణలో ఇవాళ విద్యా సంస్థలు మూతపడనున్నాయి. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ గత కొన్ని రోజులుగా జిల్లా కేంద్రాల్లో విద్యార్థి సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు విద్యా సంస్థల్లో అధిక ఫీజులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో అన్ని విద్యార్థి సంఘాలు ఏకతాటిపైకొచ్చాయి. సర్కార్పై ఒత్తిడి పెంచేందుకు బంద్కు పిలుపునిచ్చాయి. రష్యా టూర్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సెయింట్ పీటర్స్బర్గ్ ను సందర్శించారు. యునైటెడ్ షిప్పింగ్ కంపెనీ చైర్మన్ తో భేటీ అనంతరం పట్టణ ప్రాంతాల్లో నీటి నిర్వహణను పరిశీలించింది బాబు బృందం. ఈ పర్యటనలో భాగంగా స్టేట్ మారిటైమ్ టెక్నికల్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఏపీ ప్రభుత్వం. గోదావరి అంతకంతకు ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం భద్రాచలం దగ్గర వరద ఉధృతి కాస్త తగ్గినా పశ్చిమ గోదావరి జిల్లాలోని లంక గ్రామాలను ముప్పు వెంటాడుతోంది. పలు చోట్ల పంటలు నీటి మునిగాయి. ఊళ్లలోకి సైతం వరద నీరు రావడంతో భయాందోళనకు గురవుతున్నారు జనం. ఆచంట మండలం అయోధ్య లంక, పుచ్చల్లంక, భీమలాపురం తదితర గ్రామాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. గోదావరి వరదతో తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. టమాటా, పశువుల మేతలు అన్నీ ఇప్పుడు పాడైపోతున్నాయి. అయోధ్య లంక, మధ్య లంక, కరకాల లంక, ఈ లంకలన్నింటిలో నీళ్ళు మూలిగిపోయినాయండి. మూలిగిపోయి బీరపోదులు, బెండపోదులు, ఆనపోదులు మొత్తం పోయినాయండి. పోయి ఈ మధ్య లంక అయితే మనకి రోజుకి 80,000 ఆదాయం వస్తుందండి. ఆదాయం మొత్తం రైతులకు పోయిందండి. ఏమి ఇక్కడికి వచ్చి చూసిన వాళ్ళు కానీ ఎవరు వచ్చిన అధికారులు కానీ ఎవరు లేరండి. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు దగ్గర గోదావరి పోటెత్తుతోంది. గంటకి పెరుగుతున్న వరద ఉధృతితో పోలవరం ప్రాజెక్టు ఎగువన ఉన్న ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల పట్టిసీమ నుంచి వెళ్లాల్సిన టూరిజం బోట్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మరోవైపు విలీన మండలాలు కుక్కునూరు, వేలేరుపాడు గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉండడం అప్రమత్తమయ్యారు అధికారులు. గ్రామస్తుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణా పుష్కరాల్లో తెలుగు యాత్రికుల సౌకర్యార్థం 202 ప్రత్యేక రైళ్లను వేసింది మధ్య రైల్వే. కాకినాడ మధ్య అత్యధికంగా 28 రైళ్లు తిరుగుతున్నాయి. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా 14 రైళ్లు ఏర్పాటు చేసింది. ఇవి గుంటూరు మీదుగా కాకినాడ పోర్టు వరకు ప్రయాణిస్తాయి. అలాగే కాచిగూడ నుంచి కాకినాడ పోర్టుకు 4 ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి గుంటూరుకు 24 ప్రత్యేక రైళ్లు నడుపుతోంది దక్షిణ మధ్య రైల్వే. ఇక విశాఖ, విజయవాడల మధ్య 16 రైళ్లు తిరగనున్నాయి. అదేవిధంగా తిరుపతి, విశాఖ మార్గంలో మరో 4 ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. విశాఖ జిల్లాలో ఖరీదైన కారులో గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టయింది. నర్సీపట్నం డిగ్రీ కాలేజీ దగ్గర వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులకు ఓ స్కోడా కారు కనిపించింది. అనుమానంతో తనిఖీ చేయగా అందులో 156 కేజీల గంజాయి లభించింది. దీంతో ఆ కారులో ఇద్దరిని పోలీసులు పట్టుకోగా మరో యువకుడు పరారయ్యాడు. నిందితుల నుంచి 2 బైకులతో పాటు కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గంజాయి రవాణా జరుగుతుందనే ముందస్తు సమాచారంతో ఈ తనిఖీలు చేపట్టారు అధికారులు. కేబీఆర్ పార్కులో చెట్లను నరికేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు దశాబ్దాల నాటి వృక్షాలను నరికివేయడాన్ని తప్పుపట్టింది. ఓవైపు హరితాహారం పేరుతో మొక్కలు నాటుతూ మరోవైపు చెట్లను ఎలా నరికేస్తున్నారని ప్రశ్నించింది. ఈ నెల 18న దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని తెలిపింది ఉన్నత న్యాయస్థానం. ఈ కేసులో అటవీ, పర్యావరణ, మున్సిపల్, R&B శాఖలతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రతివాదిగా ఉన్నారు. ఓవైపు బార్లలో మైనర్లకు ప్రవేశంపై గొడవ జరుగుతుండగానే తాము చేయాలనుకున్నది చేసేస్తున్నారు కొందరు కుర్రాళ్లు. దొంగ సర్టిఫికెట్లు చూపించి బార్లలోకి దూరి నిర్భయంగా మందు కొడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో విద్యార్థి ఇలాంటి పని చేసి ఎక్సైజ్ పోలీసులకు దొరికిపోయాడు. ఢిల్లీ నుంచి ఇటీవలే నగరానికి వచ్చిన విద్యార్థి డ్రైవింగ్ లైసెన్స్ మార్ఫింగ్ చేసి మరీ బార్లోకి ప్రవేశించి మందు కొట్టడం మొదలెట్టాడు. వారి యజమాని ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అతని వ్యవహారం బయటపడింది. బీఎస్పీ గణపతి ఆత్మహత్య అంశం కర్ణాటక అసెంబ్లీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. గణపతి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితుల వెనుక మంత్రి జార్జ్ హస్తం ఉందన్నది బీజేపీ, జేడీఎస్ పార్టీల ఆరోపణ. ఈ పరిస్థితుల్లో సంఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్న ఇరు పార్టీల ప్రభుత్వ తీరును నిరసిస్తూ అసెంబ్లీ ఆవరణలోనే ఆందోళన కొనసాగిస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి అసెంబ్లీలో ఉన్న నాయకులు ఆఖరికి రాత్రి కూడా అక్కడే నిద్రించారు.
అంతకుముందు డీఎస్పీ గణపతి ఆత్మహత్య అంశం కర్ణాటక అసెంబ్లీని కుదిపేసింది. ఇది హత్యనని ఆరోపిస్తూ సభలో ఆందోళనకు దిగారు బీజేపీ జేడీఎస్ నేతలు. గణపతి ఆత్మహత్య వ్యవహారంలో నిజానిజాలు తేలాలంటే కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాల్సిందేనని పట్టుబట్టారు. అయితే విపక్షాల డిమాండ్ను సీఎం సిద్దరామయ్య కొట్టిపారేయడంతో నేతల ఆగ్రహం కట్టం తెగింది. అసెంబ్లీ వెల్లోకి దూసుకెళ్లి స్పీకర్ పోడియం ఎదుట బైఠాయించారు. దీంతో సభా కార్యక్రమాలు నిలిచిపోయాయి. అరుణాచల్ ముఖ్యమంత్రిగా నభం చుకీ బాధ్యతలు స్వీకరించారు. అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్దరించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో పాటు రాష్ట్రపతి పాలన విధిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్దమని తేల్చి చెప్పింది. దీంతో నభంకు సీఎం కుర్చీలో కూర్చోవడానికి నభం చుకీకి గల అడ్డంకులు తొలగిపోయాయి. అంతకుముందు అరుణాచల్ ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలనను రద్దు చేసి నభం చుక్కీని సీఎంగా కొనసాగనివ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు కాంగ్రెస్ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. మరోవైపు కోర్టు తీర్పు తనకు అనుకూలంగా రావడంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలను మర్యాదపూర్వకంగా కలిశారు నభం చుక్కీ. పార్టీ ఎమ్మెల్యేలను కలిసి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా చుక్కీకి సూచించారు సోనియా. అరుణాచల్ ప్రదేశ్ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించారు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్. సీఎం పదవి నుంచి తప్పుకోవాలంటూ తనపై ఎలాంటి ఒత్తిడి లేదన్నారు ఆయన. అయితే తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి తనపై వ్యక్తిగతంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. దానిలో భాగంగా తనపై తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు ఆయన. దీనికి సంబంధించి ఓవైపు ఇన్కమ్ ట్యాక్స్ విభాగం, మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీనిపై దర్యాప్తు జరుపుతున్నాయని తెలిపారు. అయితే ఈ విషయంపై ఇప్పటికే ఇన్కమ్ ట్యాక్స్ కోర్టులో విచారణ జరుగుతుందని తెలిపారు. ఒకే కేసుకు సంబంధించి 3 సంస్థలు విచారణ జరపాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు వీరభద్ర సింగ్. తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు సినీ నటి ఖుష్బూకు దక్కబోతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2 ఏళ్లుగా తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించిన ఇలంగోవన్ ఇటీవల ఆ పదవికి రాజీనామా చేశారు. దాంతో ఆ బాధ్యతల్ని ఎవరికి అప్పగించాలన్న దానిపై కాంగ్రెస్ అధినాయకత్వం తర్జన భర్జన పడుతోంది. సోనియా గాంధీ నుంచి వచ్చిన పిలుపు మేరకు ఇటీవల ఢిల్లీ వెళ్లిన ఖుష్బూ రాహుల్ గాంధీతో గంటపాటు చర్చలు జరిపారు. ఈ పరిస్థితుల్లో ఖుష్బూను టీఎన్సీసీ అధ్యక్షురాలిగా పదవి దక్కే అవకాశం ఉందనే ఊహాగానాలు పందుకున్నాయి. గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ గుర్తింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది మహారాష్ట్ర ఎన్నికల సంఘం. రాజకీయ పార్టీలు తమ ఏ మార్గాల్లో నిధులు వచ్చాయి, ఏ మార్గాల్లో ఎంత ఆదాయం సమకూరిందనే వివరాలను ఈసీకి సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఈ వివరాలను ఇవ్వడంలో విఫలమైన మజ్లీస్తో పాటు ఉత్తమ్ ఖోబ్రగడే నేతృత్వంలోని ఆర్పీఐపై మహారాష్ట్ర ఎన్నికల సంఘం చర్య తీసుకుంది. ఈసీ తాజా నిర్ణయంతో ఈ 2 పార్టీలు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్, బీఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కోల్పోయాయి. ఎన్నికల కమిషన్ అడిగిన వివరాల్ని సకాలంలో అందించలేకపోవడం వల్లే మహారాష్ట్రలో తమ పార్టీకి గుర్తింపు రద్దయిందన్నారు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ. అంతే తప్ప అక్కడ తమ పార్టీపై ఎలాంటి నిషేధం విధించలేదన్నారాయన. పార్టీ గుర్తింపు పునరుద్దరించాలని మరోసారి ఎన్నికల సంఘాన్ని కోరుతామని తెలిపారాయన. ఈసీ తాజా నిర్ణయం వల్ల స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోతున్నామన్నారు అసదుద్దీన్. భిన్నత్వంలో ఏకత్వం మన బలం అన్నారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. బుధవారం నేపాలీ కవి భానుభక్త ఆచార్య జయంత్యుత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. భానుభక్త రచనలు నేపాలీలో సాగిన ఆయన సందేశం మానవాళి అందరికీ వర్తిస్తుందన్నారు ప్రణబ్. దేశంలో ఉమ్మడి పౌర స్మృతిని తీసుకొస్తే మన సామాజిక అభివృద్ధికి ఆటంకంగా మారుతుందన్నారు. బీహార్లో ఓ కోర్టు ఆవరణలో బాంబు పేలిన ఘటనలో ఒకరు చనిపోగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. బీహార్ రోహ్తాస్ జిల్లాలోని సజారాం కోర్టులో ఈ ఘటన జరిగింది. కోర్టు ఆవరణలో పార్క్ చేసిన ఓ మోటార్ సైకిల్ కు దుండగులు బాంబును అమర్చినట్టు గుర్తించారు పోలీసులు. అమర్నాథ్ యాత్రలో మరో అపశృతి జరిగింది. మినీ బస్సు లారీని ఢీకొట్టిన ఘటనలో డ్రైవర్తో పాటు ఓ యాత్రికుడు ప్రాణాలు కోల్పోయాడు. కశ్మీర్లోని బిజ్బెహ్టా ప్రాంతానికి సమీపంలో హల్ముల్లా సంఘం దగ్గర ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 22 మంది యాత్రికులు తీవ్రంగా గాయపడ్డారు. తాజా ఘటనతో ఈ ఏడాది అమర్నాథ్ యాత్రలో చనిపోయిన వాళ్ల సంఖ్య 10కి చేరింది. జమ్మూ కాశ్మీర్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. హిజ్బుల్ ముజాహుద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీని భద్రతా దళాలు మొట్టబెట్టిన చెలరేగిన అల్లర్లు అదుపులోకి రావడం లేదు. ఇప్పటి వరకు అల్లర్లలో చనిపోయిన వాళ్ల సంఖ్య 34కు చేరింది. కశ్మీర్ లోయలోని పలు ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. గోద్రా రైల్వే స్టేషన్లో సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు బోగీకి నిప్పుపెట్టిన కేసులో 14 సంవత్సరాల తర్వాత కీలక నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. మహారాష్ట్రలోని మాలేగాంలో ఇమ్రాన్ అహ్మద్ బాతక్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
2002 ఫిబ్రవరిలో జరిగిన గోధ్రా రైలు దహనం ఘటనలో 59 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో అధిక శాతం అయోధ్య నుంచి వస్తున్న కర్స్ భక్తులే. గోధ్రా ఘటన తర్వాత గుజరాత్లో చెలరేగిన అల్లర్లలో 1000 మందికి పైగా చనిపోయారు. గోధ్రా ఘటనకు సంబంధించి 5 నిందితులు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. చట్టాన్ని కాపాడాల్సిన ఓ పోలీస్ తప్ప తాగాడు, రోడ్లపై తెగ తూగాడు. కన్పూర్లో జరిగింది ఈ ఘటన. డ్యూటీలో ఉన్న ఓ ఎస్ఐ ఫుల్లుగా తాగి రోడ్లపైకి వచ్చాడు. నిలబెట్టినా నిలబడలేకపోయాడు. కింద పడి ఒళ్లంతా మురికి చేసుకున్నాడు. సార్ నిర్వాకాన్ని చూసి అందరూ విస్తుపోయారు. కర్ణాటకలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో కేవలం 13% రైతులకు మాత్రమే పంట బీమా పథకం వల్ల ప్రయోజనం కలిగింది. దీన్ని రైతులందరికీ వర్తింపచేయాలంటూ గుల్బర్గాలో ఆందోళన చేశారు రైతులు. కాస్త ఆలస్యంగానైనా గుజరాత్ రుతుపవనాలు పలకరించాయి. చిరు జల్లులతో మొదలై పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. నేడో రేపో నదులు పొంగి వరదలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఈ తరుణంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్దమయ్యాయి అక్కడి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. తమ దగ్గర గల ప్రత్యేక పరికరాలు, యంత్ర సామగ్రిని 1-2 సార్లు పరీక్షించుకున్నాయి. వీటితో పాటు ఆపద సమయంలో బాధితులకు అందజేయడానికి ఆహార పదార్థాలను కూడా సిద్దం చేశారు ఎన్డీఆర్ఎఫ్ టీంలో. నైరుతి రుతుపవనాలు ఢిల్లీ చేరుకున్నాయి. ఢిల్లీ అంతటా తొలకరి వానలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఇంతవరకు ఉక్కపోతలతో అల్లాడిన ఢిల్లీ వాసుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ ఏడాది ఢిల్లీలో వర్షపాతం ఆశాజనకంగా ఉంటుందని అంటున్నారు వాతావరణ నిపుణులు. దక్షిణ సుడాన్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని రప్పించే ఏర్పాట్లలో నిమగ్నమైంది భారత ప్రభుత్వం. దక్షిణ సుడాన్లో ప్రభుత్వ దళాలు, తిరుగుబాటుదారుల మధ్య పెద్ద ఎత్తున పోరాటం జరుగుతోంది. సుడాన్లో సుమారు 600 మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లలో 450 మంది రాజధాని జుబాలోనే ఉన్నారు. మిగతా 150 మంది జుబా పరిసరాల్లో ప్రస్తుతం ఘర్షణలు జరుగుతున్న ప్రాంతంలో ఉన్నట్టు సమాచారం. వీళ్ళందరినీ సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది భారత విదేశాంగ శాఖ. వివాదాస్పద ప్రబోధకుడు జకీర్ నాయక్ ఇవాళ మీడియా ముందుకు రానున్నారు. తనపై వస్తున్న విమర్శలు, మీడియాలో వస్తున్న కథనాలపై ఆయన స్పందించే అవకాశం ఉంది. అయితే ముందుగా నిర్ణయించినట్టు ముంబైలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ కు బదులు అగ్రిపథ్ లో ప్రెస్ మీట్ జరగనుంది. జకీర్ ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం పలు హోటళ్లను సంప్రదించగా అతని కార్యక్రమానికి అనుమతించేందుకు అవి నిరాకరించినట్టు తెలుస్తోంది. ఆఖరికి డబ్ల్యూటీసీలో జరుగుతుందనుకుంటే అక్కడ కూడా విద్యుత్ సమస్య ఉన్నట్టు యాజమాన్యం తెలియజేసిందని జకీర్ పర్సనల్ రిలేషన్స్ ప్రతినిధులు చెబుతున్నారు. చివరికి ప్రెస్ మీట్ కు అగ్రిపథ్ ఖరారైంది. జకీర్ నాయక్ పై భగ్గుమంటున్నారు కొందరు ముస్లిం యువకులు. హుస్సేన్ టైగర్స్ అనే సంస్థ ఏకంగా అతని తలపై 15 లక్షల నజరానా ప్రకటించింది. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉపాధ్యక్షుడి కొడుకు హుస్సేన్ నఖ్వీ ఓ అడుగు ముందుకేసి మొహమ్మద్ ప్రక్తను అవమానించిన ఖల్నాయక్ అంటూ తన ఫేస్బుక్ పేజీలో జకీర్ నాయక్ గురించి పోస్ట్ చేశాడు. అయితే ఇటువంటి వాటిని సహించేది లేదంటున్నారు పోలీసులు. అవసరమైతే సోషల్ మీడియాలో ఇలాంటి కామెంట్స్ పోస్ట్ చేసే వాళ్లను అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు అధికారులు. ప్రబోధకు జకీర్ నాయక్ అంతా మాటలు దాడి చేస్తుంటే మిన్నకుండిపోయిన వాళ్లు ఇప్పుడిప్పుడే నోరు విప్పి మాట్లాడుతున్నారు. అతనికి అండగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. జకీర్ విద్వేషాల్ని రెచ్చగొడితే ఇంతకాలం ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు మహారాష్ట్రలోని థానే ప్రాంతానికి చెందిన సమాజ్వాదీ పార్టీ నేత అబూ అజ్మీ. ఇంతవరకు ఆయన చేసిన ప్రసంగాల్లో ఎక్కడా విద్వేషాలను రెచ్చగొట్టలేదంటూ జకీర్ వెనకేసుకొచ్చారు అజ్మీ. ఢాకాలో ఉగ్రవాదుల దాడి తర్వాత చిటుక్కుమన్న ఉలిక్కి పడుతోంది బంగ్లాదేశ్ ప్రభుత్వం. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని అనుమానంతో జకీర్ నాయక్ కు చెందిన పీఎస్ టీవీపై వారం క్రితమే నిషేధం విధించింది బంగ్లాదేశ్ ప్రభుత్వం. ఇప్పుడు పీఎస్ పాఠశాలలపై దర్యాప్తు జరుగుతోంది. పేరులో పీఎస్ అనే పదం ఉన్న విద్యా సంస్థల వివరాలు సేకరించి వాటి కార్యక్రమాలపై ఆరా తీస్తోంది షేక్ హసీనా సర్కార్. ఇంతవరకు 28 స్కూళ్లను గుర్తించిన అధికారులు వాటికి జకీర్తో కానీ ఆయన నడుపుతున్న సంస్థలతో కానీ ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. సూత్రధారి జమాత్ ఉద్ దవా అధ్యక్షుడు హఫీజ్ సయ్యద్ తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ లో కశ్మీర్ కలిసే రోజు ఎంతో దూరంలో లేదన్నాడు. లాహోర్లో జరిగిన ఓ బహిరంగ సమావేశంలో అతని కామెంట్స్ చేశాడు. తనపై భారీ నజరానా ఉన్న పాకిస్తాన్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు హఫీజ్. పాక్ ప్రభుత్వం అండదండలు దండిగా ఉన్న హఫీజ్ భారత్ కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నాడు. ఉగ్రదాడుల్లో హఫీజ్ పాత్రపై స్పష్టమైన ఆధారాలు అందజేసినా అతన్ని భారత్ కు అప్పగించడం లేదు పాకిస్తాన్ సర్కార్.
దక్షిణ చైనా సముద్రంపై తన ఆధిపత్యం విషయంలో వెనక్కి తగ్గేది లేదంటోంది చైనా. ఈ సముద్రంపై చైనాకు ఎలాంటి హక్కులు లేవని ఐక్యరాజ్య సమితి నియమించిన హేగ్ ట్రిబ్యునల్ ఇప్పటికే తీర్పు చెప్పింది. అయితే డ్రాగన్ మాత్రం తన మంకుపట్టు వేయటం లేదు. హేగ్ ట్రిబ్యునల్ తీర్పును ఆమోదించబోమని తేల్చి చెప్పిన చైనా ఈ సముద్రంపై నో ఫ్లై జోన్ గా ప్రకటిస్తామని హెచ్చరిస్తోంది. బ్రిటన్ ప్రధానిగా తెరెసా మే బాధ్యతలు చేపట్టారు. అనంతరం బ్రిటన్ రాణి ఎలిజబెత్ ను మర్యాదపూర్వకంగా కలిశారామె. ఈ సందర్భంగా కేబినెట్ ను విస్తరించాల్సిందిగా తెరెసాకు సూచించారు రాణి. దీంతో లండన్ మాజీ మేయర్ బోరిస్ జాన్సన్ ను విదేశాంగ మంత్రిగా నియమించారు తెరెసా. అలాగే తన అధికార నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్ నుంచి జాతినుద్దేశించి ప్రసంగించారు నూతన ప్రధాని. ఈ నెల 29న దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. సంస్కరణల పేరిట బ్యాంకు పాలసీలో ప్రభుత్వం తెస్తున్న మార్పులకు నిరసనగా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు సిద్దమవుతున్నారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకింగ్ యూనియన్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమ్మెలో 10 లక్షల మంది ఉద్యోగులు పాల్గొంటున్నారు. తెలంగాణకు మరో భారీ పరిశ్రమ రాబోతోంది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు జైరాజ్ ఇస్పాట్ కంపెనీ సుముఖత వ్యక్తం చేసింది. మహబూబ్ నగర్ లో 3,000 కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. ప్లాంట్ ఏర్పాటుతో సుమారు 4,700 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. 10 లక్షల టన్నుల వార్షిక ఉత్పాదక సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు కానుంది. జూడో క్రీడాకారుడు అవతార్ సింగ్ ప్రతిభను అంతర్జాతీయ వేదిక ప్రత్యక్షంగా చూడాలని ఆశిస్తున్నాడు అతని తండ్రి. వచ్చే నెలలో జరగనున్న రియో ఒలింపిక్స్ కు భారత తరపున అర్హత సాధించిన అవతార్ సింగ్ కుటుంబం కడుపు ఎదరికంలో మగ్గుతోంది. దీంతో కొడుకు ఎక్కడి పోటీల్లో పాల్గొంటున్నా టీవీలో చూస్తూ వచ్చాడు అతని తండ్రి. అయితే రియో ఒలింపిక్స్ లో కొడుకు ప్రతిభను ప్రత్యక్షంగా చూసేందుకు ఎవరైనా ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నాడు సింగార్ సింగ్. విశాఖలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అష్టదళ పద్మారాధన వైభవంగా జరిగింది. 108 బంగారు పువ్వులతో భక్తులు స్వయంగా అమ్మవారిని పూజించే నూతన సేవను శాస్త్రోక్తంగా ప్రారంభించారు అధికారులు. శ్రావణ మాసంలో వచ్చే తొలి గురువారం నుంచి ప్రతివారం భక్తులు స్వయంగా అమ్మవారిని స్వర్ణ పుష్పాలతో పూజించుకునే అవకాశం కల్పిస్తారు. తొలిసారిగా జరిగిన పూజా కార్యక్రమంలో చాగంటి కోటేశ్వరరావు పాల్గొన్నారు. అమ్మవారికి విశేష పూజలు చేసి ఆపై 108 స్వర్ణ పుష్పాలతో పూజించారాయన. లండన్ లోని ఎస్కాన్ ఆలయంలో వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. సుమారు 50 మంది పూజారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే యూరప్, యూకేలోని అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ జరిగింది. ఈ విగ్రహం ఎత్తు 18 అడుగులు. బ్రిటన్ నలుమూలల నుంచి వచ్చిన సుమారు 30,000 ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. రిటైర్ అయ్యేలోపు నంబర్ 1 ప్లేస్ లో ఉండడమే నా లక్ష్యం అంటోంది టెన్నిస్ స్టార్ సానియా మిర్జా. హైదరాబాద్ ఫలక్నుమా ప్యాలెస్ లో సానియా ఆత్మకథ ఏజ్ అగైనెస్ట్ యాడ్స్ విడుదలైంది. కార్యక్రమానికి బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ముఖ్య అతిథిగా విచ్చేసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. తన జీవితంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయని వాటన్నిటికీ ఈ పుస్తకంలో పొందపరిచానని అంటోంది సానియా. సినిమా రిలీజ్ అయిన గంటల వ్యవధిలోనే ఇంటర్నెట్ లో ప్రత్యక్షమవడం పాతమాట. ఇప్పుడు రిలీజ్ కు ముందేంటి సెన్సార్ సర్టిఫికేషన్ కంటే ముందే నెట్ ముంగిట్లో సినిమాలు ప్రత్యక్షమవుతున్నాయి. మొన్నటి ఉడతా పంజాబ్ రూట్ లోనే ఇప్పుడు గ్రేట్ గ్రాండ్ మస్తీ సినిమా థియేటర్ల కంటే ముందు ఇంటర్నెట్ లో రిలీజ్ అయిపోయింది. దీంతో లబోదిబో మనడం నిర్మాతల వంత అయింది. మరో గత్యంతరం లేని పరిస్థితుల్లో రిలీజ్ డేట్ ను వారం రోజుల ముందుకు జరిపి రేపే రిలీజ్ చేస్తున్నారు. हवा खाने का इतना ही शौक है तो जेल की हवा खिलाता हूँ। समंदर की सैर बहुत कर ली, कहूँ तो हवालात की सैर कराता हूँ। अरे जाने दे गुड़िया। गवर्नमेंट फॉर्म नहीं